హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు శరణ్య శ్రీకాంత్ వ్లాగ్స్. ఈ వీడియోలో శ్రీ బర్త్డే సర్ప్రైజ్ ఎలా సెలబ్రేట్ చేశానో, అసలేం మాట్లాడానో అప్లోడ్ చేశానో చూసేయండి. శ్రీకి అసలే తెలియదు సర్ప్రైజ్ గురించి. జస్ట్ బయటకి వెళ్దాం, ఏమైనా గిఫ్ట్ చూస్తాను అనేసి క్యాజువల్గా చెప్పి ప్లేస్కి అయితే తీసుకొచ్చాను. బట్ ఐ థింక్ హీ న్యూ అని, ఏదో చేస్తున్నా అని. సో ఇక్కడ నేను బ్లైండ్ ఫోల్డ్ చేసి ఎక్కడ కనిపిస్తుందా అనేసి నంబర్స్ కౌంట్ చేయించాను. ఇది ఒక మినీ థియేటర్ ఫర్ హాస్టింగ్ పార్టీస్. యాక్చువల్లీ శ్రీకి సర్ప్రైజెస్ అండ్ సెలబ్రేషన్స్ ఏం ఇష్టం ఉండదు అని అంటారు, కానీ డీప్ డౌన్ ఐ నో మెన్ అందరికీ నచ్చుతాయని. దెన్ సర్ప్రైజ్ ఇద్దామన్న ఎగ్జైట్మెంట్లో నేను ఫాస్ట్గా తీసుకొని వెళ్తుంటే ఆగమని చెప్పారు ఇక్కడ పార్టీ కండక్ట్ చేసేవారు. అసలు నాకే తెలియదు, జస్ట్ నేను ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను ఇలా కావాలి అని. ఫాగ్ ఎంట్రీ గురించి మనం సపరేట్గా చెప్పాల్సి ఉంటుంది, అండ్ వితౌట్ ఫాగ్ ఎంట్రీ ఆ లుక్ రాదనేసి నా ఫీలింగ్. బట్ అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చేసింది. చూస్తున్నారుగా మీరే, ఆ డెకరేషన్ అంతా చాలా బాగా చేశారు. దెన్ సర్ప్రైజ్ బిగిన్స్ హియర్. తన ఐస్ అండ్ బ్లషింగ్ స్మైల్లో అయితే తెలిసిపోతుంది తను సర్ప్రైజ్ ఫీల్ అయ్యారని అండ్ ఎంతో హ్యాపీ అయ్యారని. అండ్ నేను కూడా యాక్చువల్గా సర్ప్రైజ్ అయ్యాను, నాకు తెలియదు అసలు లోపల మళ్ళీ ఎలా అరేంజ్ చేశారని. చాలా బాగుండింది డెకరేషన్ అయితే. తను చాలా లెస్ ఎక్స్ప్రెసివ్, బట్ ఐ నో వాట్ హీ ఫెల్ట్ ఆన్ దాట్ డే అనేసి. సో అడుగుతున్నారు ఇదంతా ఎలా చేసావని ఈ వీడియోలో. అదంతా నా టాలెంట్లే అని మాట్లాడేసుకున్నాం అలా. అండ్ మధ్య మధ్యలో తన ఫొటోస్ అయితే ప్లే అవుతున్నాయి ప్రాజెక్టర్లో. అండ్ ఇక్కడ నేను బొకేతో అయితే విష్ చేశాను వన్స్ అగైన్. తను చాలా అంటే చాలా హ్యాపీ అయ్యారు. అండ్ హీ ఈజ్ అబ్జర్వింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ఎలా డెకరేట్ చేయించానా అనేసి. దెన్ ఇక్కడైతే ఫోటో తీసేసుకున్నాం. దెన్ కమ్స్ హీస్ చైల్డ్హుడ్ ఫోటో. అండ్ అస్సలు ఎలా దొరికింది ఆ ఫోటో అని మళ్ళీ స్టార్ట్ చేశారు పొగడటం. అదంతా కామన్ అనుకోండి. దెన్ తనకి తెలియవు కొన్ని ఫొటోస్ అయితే ఒక వీడియోలాగా క్రియేట్ చేసి డిస్ప్లే చేశాను విత్ సాంగ్. ఇక్కడ అదే చూస్తున్నాం ఇద్దరం. తను అడుగుతున్నారు ఈ పిక్స్ అన్నీ ఎలా అని. ఎందుకని ఇంతలా అడుగుతున్నారంటే నైట్ నేను కేక్ కట్ చేయించాను, సో ఆ ఫొటోస్ కూడా తన మొబైల్లో తీసినవే. అందుకని అడుగుతున్నారు ఎప్పుడు తీసుకున్నా మొబైల్ అనేసి. సో కేక్ కటింగ్కి ముందు కాసేపు అలా మాకు వచ్చిరాని డాన్స్తో అయితే కాసేపు టైం స్పెండ్ చేశాము. తనని ఇలా కాదు ఇలా చేయండి అని ఒకటే చెప్తూ ఉన్నాను. నా కజిన్స్ అందరూ అయితే కంప్లీట్ చేసేయండి డాన్స్ అని అరుస్తూనే ఉన్నారు వెనక నుండి. ఏదైతేనేం కంప్లీట్ అయితే చేసేసాము డాన్స్. దెన్ హియర్ కమ్స్ ద మోస్ట్ అవైటింగ్ పార్ట్. ఐ టోల్డ్ హిమ్ టు విష్ సంథింగ్ బిఫోర్ హీ బ్లూ ద క్యాండిల్. ఇక్కడైతే మా తమ్ముడు ముందుకొచ్చి ఫోటో తీసుకుంటున్నారు. అండ్ ఇక్కడ నేను కేక్ తినిపించడం అండ్ దెన్ మా బ్రదర్ కానీ కజిన్స్ కానీ కేక్ తినిపించి ఫొటోస్ దిగడం అయితే స్టార్ట్ చేశారు. ఇక్కడ మనకి టోటల్గా 3 hours టైం అయితే అలో చేస్తారు. మేము స్లాట్ బుక్ చేసుకున్న టైం వచ్చేసి ఆఫ్టర్నూన్ 2 to 5 PM అండి. దెన్ ఇక్కడ నేను ఒక ఫోటో ఫ్రేమ్ అయితే గిఫ్ట్గా ఇచ్చాను. తన చిన్నప్పటి ఫోటో విత్ పేరెంట్స్తో ఉన్నది అండ్ ప్రెజెంట్ వాళ్ళ పేరెంట్స్తో కూర్చొని ఉన్న ఫోటో గ్రిడ్ చేసేసి అయితే ఇచ్చాను. తనకు తెలియదు నేను ఏం గిఫ్ట్ ఇస్తున్నానా అనేసి. చాలా ఎమోషనల్ అండ్ హ్యాపీ అయ్యారు ఫోటో చూడగానే. తనకు చాలా నచ్చింది ఆ ఫోటో ఫ్రేమ్. ఈ వీడియోలో మీకు ఫోటో ఫ్రేమ్ సరిగ్గా కనిపించకపోవచ్చు, నేనైతే షార్ట్లో అప్లోడ్ చేస్తానండి.
ఇంట్లోనే డెకరేట్ చేసి సెలబ్రేట్ చేద్దాం అనుకున్నాను, బట్ ఈ మినీ థియేటర్ ప్లాన్ నాకు చాలా బాగా నచ్చి ఇక్కడే సెలబ్రేట్ చేశాను. హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. సో ప్లీజ్ డూ కీప్ వాచింగ్ అవర్ వీడియో, సపోర్ట్ అస్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ. బై బాయ్.